తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. కార్పొరేషన్ చైర్పర్సన్ పోస్టుల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ నెలాఖరు నాటికి ప్రక్రియను పూర్తి చేసేలా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కసరత్తు ముమ్మరం చేశారు. అసలు నామినేటెడ్ పదవుల భర్తీలో ఇంతకాలం జాప్యం ఎందుకు జరిగింది? పదవుల రేసులో పాతవారికి మళ్ళీ అవకాశం దక్కుతుందా లేక కొత్తవారికి పెద్దపీట వేస్తారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆశావహులు నామినేటెడ్ పదవుల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమించే విషయంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వర్గాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా పదవులు ఇవ్వడానికి తాను పూర్తిగా సానుకూలంగా ఉన్నప్పటికీ పార్టీ తరపున అర్హులైన నాయకుల జాబితాను పంపడంలో పీసీసీ నాయకత్వం విఫలమవుతోందనే అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు సమాచారం. ఈ జాప్యం కారణంగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నాయకుల్లో, కార్యకర్తల్లో నైరాశ్యం అలముకుంటుందని ఆయన భావిస్తున్నారు. పదవుల భర్తీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ ఒక ముసాయిదా జాబితాను సిద్ధం చేసి తీసుకొస్తే వెంటనే వాటిని ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంకెంతమాత్రం నాంచకుండా ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ పెట్టుకుని ఏ రోజుకా రోజు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కేబినెట్లోని సీనియర్ మంత్రులు కూడా బలంగా కోరుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారంపై ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా దృష్టి సారించింది. ఏఐసీసీ నాయకత్వంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ పోస్టుల భర్తీకి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి జూలై నెలాఖరు కల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గతంలోనే బహిరంగంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వివిధ రాజకీయ, సామాజిక సమీకరణాల వల్ల ఆ గడువులోగా ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు, ఒత్తిడి రావడంతో పీసీసీ చీఫ్ ఈ ప్రక్రియను వీలైనంత తొందరగా ముగించాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికల్లా రాష్ట్రంలోని అత్యంత కీలకమైన కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేసేలా గాంధీభవన్లో కసరత్తు ముమ్మరం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం జరిగేలా, అదే సమయంలో ప్రభుత్వ పనితీరుకు విఘాతం కలగకుండా అన్ని కోణాల్లోనూ నాయకత్వం పరిశీలన జరుపుతోంది. ఈసారి నామినేటెడ్ పోస్టుల ఎంపికలో పార్టీ నాయకత్వం ఒక స్పష్టమైన, కఠినమైన విధానాన్ని అనుసరించబోతోంది. తాజాగా గడువు ముగిసిన కార్పొరేషన్ చైర్మన్లలో ఎవరి పదవీ కాలాన్ని రెన్యువల్ చేయాలి, కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గతంలో పదవులు పొంది పార్టీ కోసం, ప్రభుత్వం కోసం సిన్సియర్గా పనిచేసిన వారికి మరోసారి అవకాశం ఇచ్చి వారిని మరింత ప్రోత్సహించాలని నాయకత్వం నిర్ణయించింది. ఒకవేళ అలాంటి సానుకూల పరిస్థితి లేనప్పుడు, పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని భావించినప్పుడు ఖచ్చితంగా వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాలని ఒక బలమైన నిర్ణయానికొచ్చారు. ఈ ఫార్ములాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విధేయత, కష్టం, పనితీరు ఆధారంగానే ఈసారి పదవుల పంపకం జరగబోతోందని ఈ నిర్ణయంతో క్షేత్రస్థాయి నాయకులకు స్పష్టమైన సంకేతం వెళ్లింది. ఈ ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయా జిల్లాల్లో నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్న నాయకుల జాబితాను వారే స్వయంగా వడపోయనున్నారు. ఆశావహుల పేర్లు, వారి రాజకీయ ప్రొఫైల్, గత 10 ఏళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారు చేసిన గ్రౌండ్ వర్క్, వీటన్నింటిపై ఇన్ఛార్జి మంత్రులు త్వరలోనే జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఇన్ఛార్జి మంత్రులు వారి వారి సమయాన్ని బట్టి, అసెంబ్లీ సమావేశాల రద్దీని బట్టి సాధ్యమైనంత తొందరగా ఆశావహులతో సమావేశాలను పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ ఇప్పటికే గట్టిగా సూచించారు. క్షేత్రస్థాయి వడపోత తర్వాత వీలైనంత తొందరగా డ్రాఫ్ట్ లిస్టును తీసుకొచ్చి పీసీసీకి అందజేస్తే ఆ జాబితాపై పీసీసీ చీఫ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి కూర్చుని తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ అధిష్టానం ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ నిర్దేశించింది.
పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర మంత్రులు ఇప్పటికే తమ పనులను వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన శాఖ పరిధిలోని పలు కీలక సంస్థల పోస్టుల భర్తీపై ముందుగానే కసరత్తు మొదలుపెట్టారు. శనివారం ఆయన నేరుగా గాంధీభవన్కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సుదీర్ఘంగా సమావేశమై చర్చించారు. వ్యవసాయ శాఖ పరిధిలో ఏ పోస్టులకు ఎవరు సమర్థులో, ఎవరెవరికి ఆసక్తి ఉందో, పార్టీ కోసం ఆయా నాయకులు చేసిన కృషి ఏంటో ఆయన సవివరంగా పీసీసీ చీఫ్కు వివరించారు. ఈ భేటీ అనంతరం మంత్రి తుమ్మల నేరుగా మీడియాతో మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ చీఫ్తో సుదీర్ఘంగా చర్చించినట్లు ధృవీకరించారు. ఆశావహుల పేర్లతో కూడిన ఒక జాబితాను కూడా పార్టీకి అందించినట్లు ఆయన బహిరంగంగా వెల్లడించారు. ఈ డ్రాఫ్ట్ జాబితాపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే తుది ఎంపిక జరుగుతుందని తుమ్మల స్పష్టం చేశారు. మొత్తానికి మంత్రులు యాక్టివ్ అవ్వడంతో త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల పండుగ రాబోతుందని ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.